మీడియా సోదరులకు నమస్కారం. ఇవాళ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి తన దురహంకారాన్ని నిరూపించుకున్నాడని చెప్పాల్సిన అవసరం ఉంది. చింత వచ్చినా పులుపు జావాలేదన్నట్టు అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక తండ్రిలాగా పిల్లలను ఉద్దేశించి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఎలా ఉన్నది, తల్లిదండ్రులు వాళ్ళపైన ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారు, ఉన్నటువంటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, స్కిల్ ఏ విధంగా పెంచుకోవాలని ఒక హితోపదేశ మాట చెప్తే దాన్ని కూడా వక్రీకరించి రాజకీయంగా పైశాచికానందం పొందుతున్నటువంటి డ్రామారావు, నీ డ్రామాలు బంద్ చేయి. ఈ సురభి నాటకాలు ఇంకెన్ని రోజులు చేస్తారు? ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినాం, మండలాలు ఏర్పాటు చేసినాం, గ్రామాలు ఏర్పాటు చేసినాం అని చెప్పినప్పుడు మరి ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగి ఉండాలి కదా. ఆనాడు ఏం చేసినావు? కుంటుగురం పళ్ళు తోయినావా? ఎందుకు ఇలా ఉద్యోగాలు ఆ రోజున అడుగుతున్నాం. నీవు 10 సంవత్సరాలు పాలిస్తే 1,11,000 ఉద్యోగాలు నువ్విస్తే ఇవాళ రేవంత్ అన్న ప్రజాపాలనలో వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో దాదాపు 1,00,000 ఉద్యోగాల వైపుకి అడుగులు వేస్తున్నారు. మరి ఎవరు గొప్ప ఇందులో? 10 సంవత్సరాలు పాలించి 1,11,000 వేసినాడు గొప్పనా? 2.5 సంవత్సరాల కాలంలో దాదాపు 1,00,000 ఇచ్చిన వాళ్ళు గొప్పనా? కాబట్టి సిగ్గు శరం అన్ని మానిపోయి ఇవాళ పొద్దున్న లేస్తే రాజకీయ కోణంలో పబ్బం గడుపుకోవాలా, ఎటకారంగా రేవంత్ రెడ్డి గారి పైన సెట్టర్ లేయాలా. ఇదే నీ జీవితమా? ఇదే నీ చదువుకున్న సంస్కారమా? ఇదే నీకు నువ్వు నేర్చుకున్న? అందుకన్నా కాన్వెంట్ బల్ల చదువుకోవడము, విదేశీ డిగ్రీలు ఉండడం గొప్పతనం కాదు. సంస్కారం ఉండాలి. మాట్లాడే విధానంలో నిజమే అని ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. అది ఇంత నీకు చిత్తశుద్ధి ఉండి ఇంజనీర్ల పైన నిజంగా ప్రేమ ఉంటే నీకు మానస పుత్రిక అని నీవే చేసినటువంటి మిషన్ భగీరథ కార్పొరేషన్ లో జూలైలో 2020లో మిషన్ భగీరథలో దాదాపుగా 709 మంది ఉద్యోగాలను తొలగించి రోడ్డు మీద కూర్చోబెట్టినావు కదా. సిగ్గు అనిపిస్తలేదా? చూడు, ఇది దాని యొక్క నిదర్శనం. ఆనాడు నువ్వు చేసినటువంటి నిర్వాకానికి ఈఎన్స్ ఆఫీస్ ముందు కూర్చొని వాళ్ళు ధర్నా చేసినటువంటి ఆధారం ఇది. ఇంకనన్నా సిగ్గు, ఈ లజ్జ ఏది లేకుండా ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, ముఖ్యమంత్రి గారిని అవహేళన చేసి మాట్లాడడం, ఇది గొప్పతనం అనుకుంటున్నావా? కాన్వెంట్ల చదువుకొని దేవుంటే పెద్దగా ఇంగ్లీష్ భాషను చేస్తేనే ఇదే ప్రజాక్షేత్రంలో గొప్ప అని అనుకుంటే ఇది నీ అహంకారానికి నిదర్శనం అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా, లీడర్లుగా, ఇండిపెండెంట్ గా ఎదిగొస్తే ఓర్చుకోలేకపోతున్నావా? నువ్వు అయ్యసాటున అబ్బసాటున రాజకీయం చేసి ఒకరి సీటు లాక్కొని నువ్వు ప్రజాప్రతినిధి అయినావు. మరి రేవంత్ అట్లా కాదు కదా. ఇండిపెండెంట్ గా ప్రజాక్షేత్రంలో గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి 17 సంవత్సరాల కాలంలో ఎదిగినటువంటి ఘనత తనది. నీకు ఆయనకి ఎక్కడయ్యా పోలిక? నక్కకు నాగలోకానికి ఉన్నంతటువంటి తేడా ఉన్నది. నేనెట్లా కాకపోతే నేను ఒక అక్కస నీలో కనబడుతుంది ప్రతిసారి తప్ప ఒక విమర్శిస్తే సత్విమర్శగా ఉండాలి. ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. నిజమే కదా అని అనుకోవాలి. ఇవాళ నీ ఇంట్లో నీ బిడ్డకు క్వాలిటీ లేనటువంటి ఎడ్యుకేషన్ ఎందుకు? తెలంగాణలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదా? మరి ఎందుకు పంపినావు విదేశాలకు నీ కొడుకుని? మరి ఈయన చదివించవచ్చు కదా గవర్నమెంట్ బెల్ల. నీ కొడుకే కదా చెప్పింది 10 సంవత్సరాల కాలంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగలేదని చెప్పింది నీ బిడ్డ కదా. ఆ సోయి లేదా నీకు? 10 సంవత్సరాల తెలంగాణ వచ్చినాక బాగుపరచాల్సింది అది కదా. అది చేయకుండా ఇవాళ ఏదో శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పదే ఇట్లే మాట్లాడితే నీవు తప్పకుండా చీపురు దెబ్బలు తినక తప్పదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఫాములు నింపడము వచ్చు, నిరుద్యోగ యువత పట్ల వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం తెలుసు, వాళ్ళ జీవితాలలో వికాసాన్ని విరజింపజేసినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నీవు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇట్లానే పిచ్చి వేషాలు మాట్లాడడం అంటే చీరి చింత గడతాం గుర్తుపెట్టుకొని చెప్తుంది.